ప్రపంచంలోనే భారీ బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరంలో అత్యధిక పంపింగ్ కేంద్రాలను ఎంఈఐఎల్ పూర్తి చేసి తన ఇంజనీరింగ్ శక్తి సామర్థ్యాలు నైపుణ్యాన్ని చాటి చెప్పింది. ఈ ఎత్తిపోతల పథకంలో కీలకమైన పనులు అత్యధిక పంపింగ్ కేంద్రాలను రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘనత ఎంఈఐఎల్ది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో మొత్తం 22 పంపింగ్ కేంద్రాల్లో 96 మిషన్లు 4680 మెగావాట్లతో నెలకొల్పుతున్నారు. అందులో 15 కేంద్రాల్లో 3840 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 89 మిషన్లను మేఘా నెలకొల్పింది. నీటి ఎత్తిపోతల కోసం ప్రపంచంలో ఇంతకు ముందెన్నడూ ఇంతటి భారీ పంపింగ్ కేంద్రాలు ఏర్పాటు కాలేదు. ఇప్పటికే 10 పంపింగ్ కేంద్రాల నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చాయి. అందులో 9 కేంద్రాలు ఎంఈఐఎల్ నిర్మించినవే. పంపింగ్ కేంద్రాల్లో 11 భూపరితలంలో, మిగిలిన 4 భూగర్భంలో మేఘా నిర్మించింది. రోజు 2 టీఎంసీల నీటిని పంపింగ్ చేసేలా నిర్మించిన ఈ పంపింగ్ కేంద్రాల్లో 3840 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మిషన్లను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. భూగర్భంలో ఉన్న గాయత్రి, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ పంపింగ్ కేంద్రాలను ఎంఈఐఎల్ నిర్మించింది. అతి పెద్దదైన భూగర్భ పంపింగ్ కేంద్రం గాయత్రి పంప్ హౌజ్ వైశాల్యం 84,753.2 చదరపు అడుగులు. దీనికి అనుసంధానంగా రూపొందించిన సర్జిపూల్, అదనపు సర్జిపూల్ కూడా ప్రపంచంలోనే పెద్దవి. రంగనాయక సాగర్లో ఒక్కొక్కటి 134 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 మిషన్లను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. గాయత్రి పంప్ హౌజ్ మిషన్ల తర్వాత అతి భారీ సామర్థ్యంతో కూడిన పంపింగ్ యూనిట్ ఇదే. కాళేశ్వరంలోని లింక్ 4లో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ పంప్ హౌజ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ మే 29, 2020న ప్రారంభించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం అతి విస్తృతమైన విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రపు విద్యుత్ సరఫరా వ్యవస్థ సామర్థ్యం 15,087 మెగావాట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎంఈఐఎల్ నెలకొల్పిన సరఫరా వ్యవస్థ మొత్తం తెలంగాణ విద్యుత్ సరఫరా వ్యవస్థలో 25% కంటే ఎక్కువే ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం విద్యుత్ 4,680 మెగావాట్లు. ఇందులో అత్యధికంగా 3,840 మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. భారతదేశంలోని 7 ఈశాన్య రాష్ట్రాల విద్యుత్ సరఫరా సామర్థ్యం 3,916 మెగావాట్లు మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరా వ్యవస్థకు దానికి దాదాపు సమానం. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి ఎత్తిపోత మొదలయ్యే లక్ష్మీ పంప్ హౌజ్ ప్రారంభించిన నాటి నుంచి గత సీజన్లో 61.44 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసింది. సరస్వతి పంప్ హౌజ్ నుంచి 56.27 టీఎంసీల నీటి పంపింగ్ జరిగింది. పార్వతీ పంప్ హౌజ్ 53.77 టీఎంసీల నీటిని ఎగువకు ఎత్తిపోసింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన గాయత్రి పంప్ హౌజ్ ఏకంగా 66 టీఎంసీల గోదావరి జలాలను పంపింగ్ చేసింది. అన్నపూర్ణ పంపింగ్ కేంద్రం 6.66 టీఎంసీలు, రంగనాయక సాగర్ పంపింగ్ కేంద్రం 4.84 టీఎంసీలు, మల్లన్న సాగర్ పంపింగ్ కేంద్రం 2.07 టీఎంసీల నీటిని
పంపింగ్ చేశాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చివరి దశ అయిన కొండపోచమ్మ సాగర్కు నీటిని పంపింగ్ చేసేందుకు ఏర్పాటు చేసిన అక్కారం, మర్కూడ్ జంట పంప్ హౌజ్లు 2.44 టీఎంసీల నీటిని ఎత్తిపోశాయి.